హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఈరోజు శివరాత్రి కదండీ! అందరం ఫాస్టింగే. కాకపోతే పిల్లలు కంప్లీట్‌గా ఉండలేరని వాళ్ళ కోసమని కొద్దిగా టిఫిన్ చేశాననమాట. అందులోకే ఈ కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడి కోసం అయితే నేను కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా నానబెట్టిన చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసేసి మినపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు పోపు పెట్టాననమాట. ఇంకా ఇదైతే బెల్ల పరమాన్నం. ఈరోజు మాఘపాదివారం, అది కూడా లాస్ట్ వారం కదా, అందుకని కొద్దిగా బెల్ల పరమాన్నం చేశాను. అలాగే ఇది వరి నూకతో ఉప్పిపిండి అండి. ఇలాంటి ఫాస్టింగ్లప్పుడు అన్నం భిన్నం చేసుకొని తినొచ్చు అంటారు కదా, అందుకని పిల్లల కోసం ఇలా ఉప్పిపిండి చేశాను. ఆ కొబ్బరి పచ్చడి ఇందులోకే. ఇంకా ఇదైతే అదే వరి నూకతో రవ్వ పులిహోర అండి. ఈవినింగ్ అభిషేకం అయిన తర్వాత నైవేద్యం పెట్టడానికి ఇప్పుడే ఉడికించేసి ఉంచేసాను, ఈవినింగ్ త్వరగా అయిపోతుందని. పోపు పెట్టేసుకొని అలాగే ఒక స్వీట్ కూడా చేసేసి ఈవినింగ్ అభిషేకం తర్వాత నైవేద్యం పెట్టి అవే మేము తినేస్తామన్నమాట. ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ అభిషేకంకి వెళ్ళలేదండి, వేరే పూజ పెట్టుకున్నాను. మా వాళ్ళందరూ వెళ్ళి వచ్చారు, అందుకని మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు 4:30కి మళ్ళీ వెళ్తామన్నమాట. అక్కడి నుంచి వచ్చాక ఈవినింగ్ మళ్ళీ 6 o'clockకి అభిషేకం ఇంట్లో చేసుకుంటాము. ఇంకా జాగారం అయితే కంప్లీట్గా ఉండము, 12:30, 1 వరకు ఉంటాను. అలాగే గుళ్ళో కళ్యాణం అవుతుంది కదా, సో మా వారు పిల్లలు వెళ్తారు, ఇంకా నేనైతే వెళ్ళలేనన్నమాట. ఇంకా నాకైతే సద్గురువి చూస్తూ నాకు 12:30, 1 వరకు ఉండడం అలవాటు. అలాగే మీరు కూడా మంచిగా అభిషేకం చేసుకోండి. ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ మార్నింగ్ అన్నీ ఆల్రెడీ అందరూ చేసే ఉంటారు, సో మళ్ళీ చేసుకోండి. అందరికీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.